ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా. మరి వాళ్ళ నూతన కృతమట ఎక్కడో మీటింగ్స్లో ఉన్నట్లు అనిపించింది నాకైతే, ఎందుకంటే కొత్తగా పోడియం ఒకటి కనబడుతుంది. ఆ సాంగ్ కూడా కొత్తగా ఒకటి మా సూర్య బ్రదర్ పాపడి తీసుకొని దాన్ని జాగ్రత్త చేసి ఇచ్చాడు. ఈ టెంట్ కింద ఇది ఒకటి లేకపోవటం ఎక్కడ మీటింగ్స్ ఉన్నట్లుగా అనిపించింది. వాళ్ళ దేవుడి కృపను బట్టి అందుకెంతకైనా కృతజ్ఞతలు తెలియజేస్తాను. అలా యథావిధిగా జరుగుతుంది. బుధవారం స్త్రీల కూడిక నిర్వహించబడుతుంది. దయచేసి వచ్చిన స్త్రీలందరినీ మరొకసారి ప్రేమపూర్వకంగా ప్రతి ఒక్క స్త్రీలైన వాళ్ళు అందరూ రావాలని, పాల్పొందులు పొందాలని, ప్రార్థన చేయాలని, ఆత్మీయతలు ఎదుగు నిమిత్తం మీరు కూడా వాక్యాన్ని పంచుకోవాలని ప్రేమపూర్వకం మిమ్మల్ని అందరూ మరొకసారి ఆహ్వానిస్తున్నాను. మొన్నటి వారం కూడా దేవుడి కృపను బట్టి మరి ఎల్లి పుష్పం గారు నిలబెట్టుకున్నాడు. కొన్ని మాటలు మాట్లాడతాను. చాలా సంతోషం వేస్తే గ్రంథం నుంచి చక్కగా వివరించి జ్ఞానం ఇచ్చినందుకు తల్లిని బట్టి ఎంతగానో స్థుతిస్తున్నాను. అలాగే అందరూ బలపరచబడాలి. ఒక్కళ్ళే కాదు, మేమే కాదు, మీరు కూడా రాజులైన యాజక సమూహంలో ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలిగిన బాధ్యత మీకు కూడా ఉంది. మీరు కూడా నిలబడాలి, మీరు కూడా ప్రకటించాలి, మీరు కూడా అన్నిట్లోనూ సమానులే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మా ఇద్దరికే ఇవ్వలేదు, అందరికీ ఇచ్చాడు దేవుడి కృప. ఆ కృపను మీరు అందరూ సద్వినియోగపరచుకోవాలని అస్సలు కూడికని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే యవనస్తుల కూడికలో కూడా అనేకులు యవనస్తులు నిలబెట్టుకుంటూ దేవుడు వాడుకుంటున్నారు. చక్కగా నిలబెట్టి దేవునికి కూడా మహిమ చెల్లిస్తూ మీరు కూడా అస్సలు కూడికలో పొందులు పొందాలి, ప్రార్థన చేయాలి, దేవుని ఒక్క వాక్యాన్ని పంచుకోవాలి, వినాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. యథావిధిగా శుక్రవారం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఉపవాస కూడిక జరిగించబడుతుంది. అలాగే ఆదివారం ఉదయం 6 గంటలకి ఆరాధన యథావిధిగానే ప్రారంభించబడుతుంది. మీరు అందరూ పొందండి. భయపడొద్దు. వర్షం వస్తే దేవుడు తుఫాను వస్తే మరి పక్కన కూడా ఏం లేదని చెప్పి ఆ టయానికి దేవుడు ఏమేమి సిద్ధపరచాలో అన్నీ సిద్ధపరుస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా ప్రకటనలు లేవు కదా, ముగించుకుందామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరి ప్రార్థనతో ముగించేసుకున్నాం. కళ్ళు మూసుకొని ప్రార్థించేద్దాం. మహోన్నతుడా, మహిమ ఘనత ప్రభావాలకు పాత్రుడవు తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఎనలేని నీ ప్రేమలో, ఎనలేని నీ కృపలో, ఎనలేని నీ దయలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్న విధానాన్ని బట్టి నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. నేను నిన్ను విడవను, ఎంత మాత్రం ఎడబాయినని నీ వాక్యం ద్వారా ప్రతి ఒక్కసారి మమ్మల్ని పలకరిస్తూ, మాకు నేర్పిస్తూ, మాకు బుద్ధి చెబుతూ, మమ్మల్ని సరిచేస్తూ తిరిగి నీ పాదాల చెందుకు చేరటానికి నాయన నీ కృపని పంచుతున్న విధమంతటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నా. ఇలాంటి దేవుడు లేడయ్యా. ఇలాగ ప్రేమించేవాడు, ఇలాగ కృప చూపించి, ఇలాగ జాలి చూపించి సరిచేసేవాళ్ళు ఎవరు లేరయ్యా. అయ్యా, అందుని బట్టి వేస్తే నిండు మనసుతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నా తండ్రి నాయన. అయ్యా, నువ్వు మాట్లాడే ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. నీ మాటకు విధేయత నేర్పండి నాయన. ఆనాడు అవిధేయత అనేది నాయన పుట్టింది, దాన్ని చంపిన తండ్రి నాయన. అయ్యా, క్రీస్తునందు విధేయత కలగటాన్ని ఏ మాటలైతే చెప్పావో, ఎలాగ జీవించమంటున్నావు అలాగ మాత్రమే జీవించే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన. నీ వాక్యానుసారంగా మాత్రమే నాయన మా మార్గములు నాయన సారాలు పరిచే దేవుడు ఉన్నావు. నీ చిత్తానుసారంగా నడవడానికి సహాయం చేయండి. ఏ స్థితిలో బలహీనులుగా ఉన్నారో నీ వాక్యం విషయంలో నాయన నెరవేర్చలేకపోతున్నారు. ఒక చూపుల, మాటల, ప్రవర్తనల, క్రియల ఏ విషయాల్లో మేము బలహీనులుగా ఉన్నామో దయతో కనికరించి ఆ విషయాల్లో నీ బలమును మా యందు పరిపూర్ణపరిచి కార్యసాధకమైన నీ క్రియాశక్తిని మా అందరికీ దయచేసి మమ్మల్ని బలపరిచి నీ మహిమ కొరకు నిలబెట్టమని క్రీస్తునందు ప్రార్థిస్తూ వాక్యమిత్రుని దాసుడు కుటుంబాన్ని బలపరిచి నీ పరిచయాన్ని మహిమకరంగా వాడుకొనమని పడుతున్న మందిరం కూడా ఆ నిర్మాణ విషయంలో కావాల్సిన మెటీరియల్ విషయంలో నాయన పనివారి విషయంలో అంతటిలో నీ పాదాలు చెంత పెడుతూ నీకు మహిమకరంగా జరిగిస్తున్నావు. ఇంకొన మహిమకరంగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. స్తుతిస్తూ నీ పాదాలు చెంత పెడుతూ ఇక్కడ జరగనే ఉన్నటువంటి నాయనకి నిర్మాణ విషయంలో కూడా కనికరించండి. ఎలా, ఎప్పుడు, ఎట్లా నువ్వు చేయాలి అట్లాగూ మాత్రం మేము ఆలోచన చేసి ముందుకెళ్తానికి సహాయం చేయండి. మా జ్ఞానమును, మా బుద్ధిని ఏమాత్రం ఉపయోగించక నీ ఆత్మ నడిపింపుకు అప్పగిస్తూ నాయన ఎల్లప్పుడూ నీకు మాత్రం మహిమకరంగా నడిపించి నీవే కృప చూపించమని ఈరోజు నాయన మరి చెల్లి నాయన ప్రియాంకని బట్టి, ఆనందాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తూ వారి పుట్టినరోజు, వారి పెళ్లిరోజు సందర్భంగా నాయన ఈ పోడియం మీకు ఇవ్వడానికి చూపిన కృపను బట్టి స్తోత్రాలు. మీకు ప్రతిష్ఠితో నాయన మీకు వందనాలు. కారణమైన కుటుంబాన్ని దీవించండి, తగిన ప్రతిఫలం మీ దయచేయండి. విన్న వాక్యానుసారంగా నడిచి నీ ఘనమైన కార్యాలు బిడ్డలు పొందుకున్నట్లుగా నీ కృపలో ఆశీర్వదించమని, దీవించమని కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తూ ఇక ముందున్న కార్యక్రమాలన్నీ మీ నామహిమ జరిగించమని, బుధవారం స్త్రీల కూడికలో కూడా ప్రతి ఒక్క స్త్రీలు అందరూ పొంది చక్కగా కూడుకొని ప్రార్థించడానికి ఇచ్చిన తలంతో నీ మహిమ కొరకు వాడటానికి సహాయం చేయండి. శుక్రవారం ఉపవాస కూడిక ఉదయం 6 గంటలకు నేను ఆరాధనను కూడా దీవించండి. వాతావరణ విషయంలో కనికరించండి. ఇక్కడ జరగాల్సిన పనులు ఎలా
జరిగించాలి, ఎలా నడిపించాలి, నేను కృప చూపించమని ఈరోజు ప్రత్యేకంగానైనా వచ్చిన చంటి బిడ్డలందరినీ నీ పాదాలు చెంత పెడుతున్నాను. బాల్య దినములు ఎందని సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమన్నాను నాయన. ఈ సన్నిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను నాయన మీరు బలపరచండి. వారి యందు నీ చిత్తం నెరవేర్చబడినట్లుగా అయ్యా, బాలుడైన సమయాలు చిన్నతనంలో ఎలాగ మోకాళ్ళు ఊనాడో నీ సన్నిధిలో, అలాగే నీ సన్నిధిలో నాయన బిడ్డల మోకాళ్ళుని ప్రార్థించేవారు, నీ చిత్తం నెరవేర్చేవారిగా వాళ్ళ తల్లిదండ్రులకు తగిన జ్ఞానమును దయచేసి నాయన మీ చిత్త వారు కూడా మందిరానికి వచ్చినట్లుగా ఆకర్షించమని బిడ్డలు ఆయన చదువుల్లో రాకపోకలు ఆటపాట్ల మీ కంచి కాపుదలు దయచేసి మీ దయందును మనుషులను బిడ్డలు వర్ధిల్లినట్లుగా మీ కృపలో బలపరచమని సర్వమహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రమే ఆపాదిస్తూ స్తుతిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లి ఈ ప్రాంత ప్రజలను కనికరించి ప్రాంత ప్రజలను దయ చూపించి వారి బంధకాల బలహీనతల నుంచి వరకు ఉన్నటువంటి ప్రతి ఆటంకాలు విడిపించి నాయన రక్షణ భాగ్యాన్ని దయచేసి నాయన మీ సన్నిధానానికి నడిపించి మీ కార్యాలు మెండుగా జరిగించమని సర్వమహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగా, మీ రాజ్యం మాకు వచ్చునుగా, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు ఈ భూమి యందు నెరవేరునుగా. మాకు కావలసిన ఆహారం మీరు మాకు దయచేయము తండ్రి. మా అపరాధం చేసిన వారిని మేము క్షమించులాగున మా అపరాధాలు క్షమించండి. మీ శోధనలోనికి తేక కీడు నుంచి తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జై. అపవాది క్రియలై ప్రవేశ రక్తమునికే చేయి. అపవాది క్రియలై ప్రవేశ రక్తమే సంపూర్ణ విజయం. అపవాది వారి క్రియలకనంత నాశనము కలుగునుగాక. ఆశీర్వాదంతో ముగించుకుందాం. సర్వ సృష్టికర్త అయిన మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, సర్వమానవాళి రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, మనల్ని ఆదరించి బలపరచు మన ఎందు తండ్రి చిత్తమును జరిగించే పరిశుద్ధాత్మీయ కన్యని సహవాసము, సన్నిధి, సహాయము కూడి ఉన్న మనకును సకల జనులకును సకల పరిశుద్ధులకును సదా తోడుగుండి ఆయన కృపలో బలపరిచి ఆయన మహిమ కొరకే సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రేమ సమాధానాల కర్త అయిన దేవుడే మనందరికీ తోడే ఉండునుగాక. సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానం ఎల్లవేళ మనందరికీ తోడే ఉండునుగాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు అందరినీ దీవించునుగాక.